నమస్తే అండి, నా పేరు మాధవి. వెల్కమ్ టు మా బుజ్జి తోట. ఇవాళ వీడియో ఏంటంటే, మనం స్టాండ్ ఉంది కదండి, ఈ స్టాండ్ని నేను రీపాట్ అయితే చేస్తున్నానండి. మన వాళ్ళు అందరూ అడుగుతున్నారండి, ఈ వీడియో చెయ్యండి, ఎలా చేశారు, ఇది చూస్తాము అంటున్నారు. అయితే ఇవాళైతే చేద్దామండి. మనం చామంతి పువ్వుల కంపోస్ట్ రెడీగా ఉంది కదండి, దాన్ని ఈ మట్టిలో కలిపి మనం రీపాట్ అయితే చేసేద్దాం. ఇదంతా కూడా నేను ఎలా చేశానో వీడియో చేశానండి, అయినా సరే అడుగుతూనే ఉన్నారు. ఇవన్నీ కూడానండి ఆకులు వేయటం వలన మంచి అందం వచ్చింది. అయితే మనం ఇక్కడ గడ్డి గులాబీ వేసాం కదండి, పువ్వులైతే పొయ్యట్లేదండి. ఈ బాటిల్ ఏంటో తెలుసా అండి, మీకు అర్థమయ్యిందా? మనం బ్యాటరీలో వేసిన డబ్బా అండి, చూసారా? దీంట్లో గడ్డి గులాబీ వేశాను. ఈ మధ్య ఇలా పువ్వులైతే పొయ్యటం ఆపేసాయండి. ఇక మనం ఇవన్నీ తీసేద్దామండి. ఒక్కొక్కటి తీసి మనం ఈ చామంతి పువ్వులతో చేసిన కంపోస్ట్ కలిపి చక్కగా రీపాట్ అయితే చేసేద్దాం. నేను ఫస్ట్ అండి ఈ వీడియో ఆకుకూరలు అయితే వేశానండి. అవి మెంతుకూర చాలా బాగా వచ్చింది. కుదిరితే నేను ఆ వీడియో కూడా చేస్తాను. ఇందులో వేసినవన్నీ కూడా చూసారా, ఇది షాంపూ బాటిల్ అండి, ఎంత చక్కగా ఉందో. ఒకటి పౌడర్ డబ్బా పెట్టాను, ఒకటి షాంపూ బాటిల్, మరొకటి మా సెటర్కి వేసిన ఇనప రాడ్డు ఇలా ఉపయోగించానండి. ఎంత గట్టిగా ఉందో. ఇవాళ వీడియో చేశాను కానండి, గుడికాడ పాటలు అయితే వచ్చేసాయి. ఆ పాటలో వీడియో పెట్టామంటే మనం కాఫీ రేట్ అయితే వచ్చేస్తుందండి. అందుకు నేను వాయిస్ అయితే ఇస్తున్నాను, మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. ఇదైతే ఎంతో బలంగా ఉందండి, చాలా బలవంతా ఉపయోగించి నేనైతే చేశాను. అయితే అడుగున మట్టి చూడండి, ఇసుకలా ఉందండి. ఇందులో వేసిన కొబ్బరి డొక్కలైతే శుభ్రం కోకోబిట్ అయితే అయిపోయినాయి. నేను సగం వరకు సిమెంట్ వేసానండి. ఈ కొబ్బరి డొక్కలు చూసారా ఎలా అయిపోయిందో? అందుకేనండి నాకు మరి కోకోబిట్ అవసరం లేకుండా ఇవి ఉపయోగపడుతున్నాయి. మన ఇంట్లో చాలా ఉంటాయండి, మాకు ఇవి చాలా సులువుగా దొరుకుతాయి. మీకు ఇవి దొరకని వారు కోకోబిట్ కొనుక్కోండి, లేదా ఎండుటాకులతో కంపోస్ట్ చేసిన కోకోబిట్ అంత అవసరం ఉండలేదండి. ఇది చూసారా, ఇవి మన పైడర్ మేన్ అంటారండి. వీటికి ముదర ఆకులు, ఏర్లు ఇవన్నీ తీసేద్దాం. మళ్ళీ సంవత్సరం వరకు ఇవి ఇలానే ఉండాలి కదా. మనం వేర్లన్నీ కట్ చేసేసుకుని చక్కగా నాటేసుకుందాం. ఈ కుండీ అండి ఎంతమందికి నచ్చిందోనండి. నాకు మొన్న మీట్లో కూడా చెప్పారండి, అమ్మ మీరు చేసినట్టుగా నేను చేశాను, చాలా బాగా వచ్చింది అన్నారు. మన ఛానల్లో ఇది చూసి చేసిన వాళ్ళు ఎంతమందో నాకు కామెంట్ చేయండి, నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. ఎందుకు అంటే నేను చేసింది నలుగురికి ఉపయోగపడిందని హ్యాపీ. చూసారా, ఇందులోని మనం కంపోస్ట్ వేసాం కదండి, చాలా బాగా అయ్యిందండి. చూసారా, ఇంత చక్కగా అయింది కదా. మనం కాస్తంత ఇది తీసుకుందామండి. తర్వాత చామంతి పువ్వులతో చేసిన కంపోస్ట్ కాస్త తీసుకుందాం. ఈ రెండు కలిపి మనం ఆ పాత మట్టిలోనే వేసేద్దాం. ఇది చూసారా, ఇది చామంతి పువ్వులతో చేసిందండి. వీడియో కూడా అప్లోడ్ పెట్టాను, చూడండి ఎంత చక్కగా అయిపోయిందో వారం రోజులకి. చూసారా, ఇదే కాదండి, అన్ని రకాల పువ్వులతో కూడా చేసుకోవచ్చు. ఈ చామంతి పువ్వులతో చేసిన కంపోస్టు, తర్వాత ఎండుటాకులు, కిచెన్ వేస్ట్తో చేసిన కంపోస్టు, ఈ రెండు కలిపి ఆ పాత మట్టిలో కలిపి వేసేద్దాం. మనం కోకోబిట్కి బదులుగా మనం కొబ్బరి డొక్కల్ని వాడదాం. తర్వాత మనకి వేప పిండి వేయలేదే అంటారా, నేను మొక్కలు పైనుంచి వేస్తానండి. లోపలికే నీరు వేసినప్పుడు దిగుతుంది, ఎప్పుడు పడితే అప్పుడు వేసుకోవచ్చు. అయినా దీంట్లో వేపపిండి అవసరం లేదని అనుకుంటున్నాను. మనకే కూరగాయ మొక్కలకి ఎక్కువగా వేసుకోవాలండి, ఈ పువ్వుల మొక్కలకే అవసరం లేదు. అవసరమైతే వేసుకోవచ్చు, మన ఇంట్లో రెడీగా ఉంది కదా. ఇదిగోనండి, ఈ రెండు కలిపేశానండి. చాలామంది ఇలా కలుపుతున్నారు అంటున్నారు. బ్లౌజులు వేసుకుని మీరు చేసుకోండి. నాకు ఇది చిన్నప్పటి నుంచి మట్టిలో పెట్టిన అలవాటు ఉంది కాబట్టి మాకైతే ఏమీ అవ్వదండి. మాకు ఈ మట్టిలోనే పుట్టాము, మట్టిలోనే పెరుగుతున్నాము, మా చేతులకైతే ఏమీ కాదు. కానీ మీరు ఎక్కువ మట్టి అలవాటు లేని వాళ్ళు బ్లౌజులు వేసుకోండి, సరేనండి. మనం ఇప్పుడు అడుగున నేను సిమెంట్ సగం వరకు వేసానండి కుండీకి. వేశాక ఆ తర్వాత అక్కడి నుంచే బిజ్జం అయితే పెట్టుకున్నానండి. కరెక్ట్గా నాకు ఇది సంవత్సరం అవుతుందండి చేసి.
ఇది ఇప్పటికి మనీ రిపోర్ట్ అయితే చేస్తున్నాం. అప్పుడు హడావుడిగా ఏదో పూర్తయితే చేశానండి. ఏదైనా కొత్త కదండి, మరోసారి చేస్తేనే కానీ ఆ పని పూర్తవదు. నేను ఇక్కడ కొబ్బరి టెంక మీద ఉన్న పీసులాడిది వేస్తున్నానండి, డొక్కలు వేయట్లేదు. చక్కగా మట్టి అయితే కలిపింది వేసేసుకుంటున్నా. ఇలా వేశాక ఇందులోనండి మనం గడ్డి గులాబీ వేసాం కదండి, ఇప్పుడు తీసేద్దామండి. ఎందుకంటే గడ్డి గులాబీ పొయ్యినప్పుడు కొంచెం డల్ అయిపోతుంది. నాకు ఎప్పుడూ ఒకలాగా ఉండాలి, ఎందుకంటే మనకి ఛానల్లో ఉంది. నేను ఇక్కడ ఫస్ట్ లాస్ట్ వీడియో చేసుకున్నప్పుడు నేను ఇక్కడ నుంచుంటాను కదండి, చూడటానికి ఎప్పుడూ అందంగా ఉండాలి. అదే గడ్డి గులాబీ పూసినప్పుడు బాగుంటుందండి, పొయ్యినప్పుడు డల్ అయిపోతుంది. అందుకే మొత్తం దీన్ని మార్చేస్తున్నానండి. చూసారా, అన్ని ఆకులే, మనకే క్రాటన్సే వేద్దామని నిర్ణయించుకున్నా. ఇది చూసారా, మా షట్టర్ గొట్టమండి, దాన్ని కూడా నేను చక్కగా ఉపయోగించుకున్నా. నా దగ్గర ఏదైనా వేస్ట్ దొరికిందనుకోండి, దాన్ని ఎలా వాడాలని ఆలోచిస్తూ ఉంటాను. చూసారా, ఇలా మనం కొత్తగా పెడుతున్నాం కదండి, కొత్త ఎత్తు వస్తుంది, ఉండగా దిగిపోతుంది. ఇది మట్టిలోకి దిగుతూ ఉంటుంది. దిగకుండా నేను అక్కడ ఒక కొబ్బరి పీస్ అయితే పెట్టానండి, కొంచెం నొక్కితే నొక్కడిపోతుంది. చూసారా, దీంట్లో కూడా మనం కట్ చేసుకున్న కొబ్బరి డొక్కలనే పెడుతున్నానండి. ఇక్కడ మనం డొక్క పెట్టామంటే ఎత్తు తక్కువ కదండి, మట్టి పట్టదు. ఇది చూసారా, ఇది అన్నపూర్ణ చెట్టు అని, తర్వాత పలావ్లో వేసుకునే ఆకని అంటున్నారండి. నాకైతే ఇది ఏమీ వాసన అయితే రావట్లేదండి. అయితే మనం ఇక్కడ డెకరేషన్ మొక్కగా వాడుకోవచ్చు. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆకులు కోసుకోవచ్చు. చక్కగా ఇలా ఇందులో అయితే వేసేస్తున్నాను, ఎందుకంటే అక్కడ స్పైడర్ మ్యాన్ ఎలాగైతే ఉందో సేమ్ అలానే ఉందండి ఈ చెట్టు కూడా. అయితే కింద వైటు గ్రీను కదా, లేత గ్రీను, ఇక్కడ ముదర గ్రీను అముస్తున్నానండి. తర్వాత ఇది మనకి కటింగ్ చేసుకుంటే కూడా మనకి పిలకలలా వస్తుంది. ఎత్తు అయిందనుకోండి కట్ చేసుకోవచ్చు, ఆ అవకాశం కూడా దీనికి ఉంది. అందుకే నేను దీన్ని 2వ అంతస్తుగా వేస్తున్నాను. ఆ తర్వాత 3వ అంతస్తుగా మరొకటి, అలా అన్నీ అమర్చేసానండి. చూసారు కదా, నేను మధ్యన వేసినవి షాంపూ బాటిళ్ళు, పౌడర్ డబ్బాలు, నేను షట్టర్కి వేసిన గొట్టం ఇలా వేసానండి. మీకు అర్థమయ్యిందా? ఈ బాటిల్ అయితేనండి 20 రూపీస్ పెట్టి కొన్నానండి, అడుగుని వేసిన టిన్ను. మా ఇంట్లో సిమెంటు, నాకు అయిన ఖర్చు 20 రూపాయలేనండి. ఈ కనమాయన్నీ కూడా మనం కుండీలు కొయ్యిగా మిగిలిన తలకాయలు ఇవే వాడుకున్నానండి. అందుకే ఈ తంబం ఖరీదు 20 రూపాయలని చెప్తూ ఉంటాను. ఇలా ఆ తర్వాత నేను మెరూన్ కలర్ వచ్చేటట్టు పెట్టానండి. ఫస్ట్ లైట్ రంగు, తర్వాత గ్రీను, తర్వాత మెరూను. ఆ తర్వాత మనం గ్రీను చిన్న ఆకు ఉందండి, అది అమర్చుకుందాం. మనకి ఎత్తు తగ్గింది కదండి, కుండీని చాలా జాగ్రత్తగా కొంచెం కిందకైతే పెట్టాలండి. తర్వాత మనం ఇక్కడ పైనండి ఒక బ్రాందీ బాటిల్ని కట్ చేసి ఆ పై గొట్టం వచ్చేటట్టు పెట్టానండి. ఎందుకు అంటే మనకి అక్కడ మధ్యనున్న గొట్టం అయితే లేదండి లాస్ట్కి, అందుకని ఒక బాటిల్ పెట్టి, మొన్న నేను వీడియో కానీ చాలా బాటిల్ అయితే కొన్నానండి. ఆ బాటిల్లో ఇది తీసుకుని నేను కత్తిపీటతో కోసేసి ఇలా అడుగు కంటే పెడుతున్నాను. ఇప్పుడు వరకు నాకు కిందకు ఉండేదండి, ఇప్పుడు నాకు మించి ఉందండి. మనం దీన్ని కాస్త నీరు వేసి కిందకి దించితే బాగుంటుంది. చూసారా, అన్నీ అయితే అమర్చేసుకున్నానండి. ఇలా చక్కగా అన్నీ కలర్లో కూడా చాలా బాగా వచ్చాయి. ఎక్కడికక్కడ 2 రంగుల కింద నేను మార్చుకున్నానండి. చూసారా, పైన మాత్రం గడ్డి గులాబీ మొత్తం మట్టి తీసేసి కొత్త మట్టి వేసి, దానికి కూడా నేను 2 కొబ్బరి పీసులు వేసి నేను గడ్డి గులాబీ అమర్చానండి. గడ్డి గులాబీకి ఎక్కువ నీరు కావాలండి. చూద్దాం, అన్ని రకాలు ఉన్నాయి అందులో. మీకు ఇది అర్థమైందండి ఈ స్టాండ్ ఎలా చేశానో? ఇదివరకు కొంచెం కిందకు ఉండేది కదా, ఇప్పుడు నా ఎత్తు ఉందండి. చాలా బాగుంది కదా. ఇందులో ఆకుకూరలు వేసుకుంటే చాలా బాగా వస్తాయండి. నాకు ఛానల్ గురించి నేను ఇలా ఎప్పుడూ ఒకేలాగా ఉండాలని అమర్చుకున్నాను. మీరైతే ఆకుకూరలు వేసుకోండి, చాలా బాగా వస్తున్నాయి. నేను మొదట మెంతికూర వేశాను, చాలా బాగుంది. కుదిరితే నేను ఆ ఫోటో కూడా పెడతానండి. నాకు చాలా ఇష్టం ఇదంటే. మీలో ఎంతమంది ఇలాంటి స్టాండ్లు రెడీ చేసుకున్నారో నాకు కొంచెం కామెంట్లో చెప్పండి, నేను హ్యాపీ ఫీల్ అవుతా. ఎందుకు అంటే మొన్న మీటింగ్లో అన్నారు, మీ స్టాండ్ చూసి నేను చేశానంటే నాకు చాలా బాగా వచ్చింది, చాలా సంతోషం అని చెప్పారండి రాజమండ్రిలో.
నాకు ఎంతో ఆనందం అనిపించిందండి. ఇలా మీకు 10 మందికి నా వీడియో ఉపయోగపడుతుందంటే నేను చాలా హ్యాపీ అండి. నేను చాలా మాట్లాడానండి, కానీ ఇక్కడ స్పీకర్లో పాట రావడంతో నేను అది కట్ చేసి మనీ వాయిస్ చెప్పవలసి వస్తుంది. నా ఫీల్ అయితే చెప్పి విధానం కూడా నేను చెప్పలేకపోతున్నాను. చాలా చాలా హ్యాపీగా ఉంది. మీరందరూ కూడా నాకు ఎంత సపోర్ట్ చేసినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు. ఇదేనండి ఇవాళ వీడియో. మీ అందరికీ నచ్చే వీడియో చేస్తానని అన్నాను కదా, అది ఈ వీడియోలో వివరించాను. మన తోటలో కొన్ని కూరగాయలు కోసుకున్నానండి, మరో వీడియో చేశాను. ఈ వీడియో ఎలాగుందో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ టచ్ చేయండి. నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. ఉంటానండి. బాయ్ బాయ్. లోకా సమస్త సుఖనో భవంతు. అందరూ మొక్కలు పెంచుకుందాం, పెంచేలా చేద్దాం. మనకు తెలిసినవి నలుగురికి చెప్దాం. మనం పెంచుకున్న మొక్కలు నలుగురికి పంచి పెడదాం. మా చిన్నారులందరికీ బాయ్ 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 బాయ్.